హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు లీలా మహల్ ఫుడ్ అండ్ మోర్. ఈరోజు పండు మిరపకాయ చింతకాయ పచ్చడి చేస్తున్నాను. ఇలా చక్కగా ఫ్రెష్గా ఇలా ఈ సైజులో ఉంటే బాగుంటుంది. చింతకాయ కూడా చాలా ఫ్రెష్గా ఉంది. నేను ఒక అర కేజీ చింతకాయ, అర కేజీ పండు మిర్చి తీసుకున్నాను. మన చింతకాయని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. కొంచెం మట్టిగా ఉంటుంది, ఇలా కొద్దిగా బాగా స్క్రబ్ చేసి ఇలా కడుక్కోవాలి. ఇలా 2-3 సార్లు కడిగినాక ఇలా మన నార తీసేసుకోవాలి. తీసుకున్నాక మనం చాకుతోని పైన తొక్క తీసేసుకోవాలి. ఇలా చక్కగా తీసేసుకోవాలి. మన పండు మిర్చిని కూడా చక్కగా కడుక్కొని ఇలా ఒక పొడిగుడ్డ మీద ఆరబెట్టుకోవాలి. తడి లేకుండా చక్కగా ఆరబెట్టుకోవాలి. తడి ఉంటే పచ్చడి పాడైపోతుంది. ఇలా చక్కగా ఆరబెట్టుకొని ఒక 10 నిమిషాలు ఎండలో కూడా ఆరబెట్టుకుంటే ఏమైనా తడి ఉంటే మొత్తం పోతుంది. ఇలా మొత్తం అంతా తొక్క తీసుకొని ఒక చిన్న రోలులో కచ్చాపచ్చాగా దంచుకుందాం. ఇప్పుడు మనం దీంట్లోకి ఒక 1/2 కేజీ కల్లుప్పు తీసుకుందాం. లావుప్పు. మనకి అర కేజీ చింతకాయ, అర కేజీ పండుమిర్చి తీసుకున్నాం కదా, కేజీ అయింది. కేజీకి 1/2 కేజీ సరిపోతుంది. మనం దీంట్లో సగం, పండుమిర్చిలో సగం వేసుకుందాం. ఇలా చేసుకొని ఒక జాడీలోకి తీసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ వరకు పసుపు వేసుకుందాం. ఇది మిక్సీలో కనుక వేసుకుంటే గింజలు కూడా నలిగిపోతాయి. తర్వాత గింజలు తీసేసుకోవచ్చు. ఇలా చేస్తే ఇలా మొత్తం జాడీలోకి తీసుకొని పండుమిర్చి కూడా చక్కగా ఆరిపోయింది. ఇలా చక్కగా అన్నీ తుడుచుకోవాలి. తుడుచుకున్నాకే తొడిమెలు తీయాలి, లేకపోతే వాటర్ లోపలికి పోయి పచ్చడి పాడైపోతుంది. ఇలా అన్నీ చక్కగా తొడిమెలు తీసుకోవాలి. ఇలా అన్నీ తొక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇలా అన్ని చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ పట్టుకున్నాం. మిక్సీలో కచ్చాపచ్చాగా చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, మిగతా సాల్ట్ కూడా వేసుకుందాం. మనం 1/2 కేజీ సాల్ట్ తీసుకున్నాం కదా, సగం దాంట్లో సగం దీంట్లో వేసుకుందాం. ఇప్పుడు ఒక డబ్బాలోకి తీసుకుందాం. మనం గాజు బాటిల్లో అయినా తీసుకోవచ్చు, ప్లాస్టిక్ డబ్బాలైనా తీసుకోవచ్చు. మిగతావి కూడా వేసుకొని చేసుకుందాం. మొత్తం దీంట్లో వేసుకుందాం. దాంతో చక్కగా కలుపుకొని 3 రోజులు పక్కన పెట్టేసుకుందాం.
చింతకాయను కూడా కరెక్ట్గా కలుపుకొని దీన్ని కూడా మూత పెట్టేసుకొని 3 రోజులు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని 1 స్పూన్ మెంతులు వేయించుకుందాం. మెంతులు కొంచెం దూరగా వేయించుకోవాలి, లేకపోతే పచ్చడి చేదవుతుంది. ఇలా మెంతులు వేగినాక 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి 2 స్పూన్ల ఆవాలు కూడా వేసుకుందాం. ఇవి కొద్దిగా వేయించుకొని చల్లారనిద్దాం. ఒక మిక్సీ గిన్నె తీసుకొని మనం ఇవి పొడి చేసుకుందాం. దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. మరీ ఎక్కువ వేయకండి, మనం ముందే వేసుకున్నాం కదా, కొద్దిగా వేసుకొని సన్నగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా మెత్తగా పొడి చేసుకోవాలి. పక్కన పెట్టేద్దాం. 3 రోజుల తర్వాత మన పచ్చడి చూసారా, ఇలా ఒకసారి అంతా కలుపుకొని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు మనం దీంట్లో గింజలన్నీ తీసేసుకుందాం. ఇలా అంటే ఈజీగా వచ్చేస్తుంది, ఇట్లా నొక్కితే వచ్చేస్తుంది. మనం అందుకే రోల్లో వేసుకొని దంచుకున్నాము. మిక్సీలో వేసుకుంటే ఇవి కూడా నలిగిపోతాయి, ఇవి తీయడానికి రాదు కదా, అందుకని ఇలా తీసుకోవాలి. చక్కగా నానిపోయి ఈజీగా వస్తుంది. ఇలా గింజలన్నీ చక్కగా తీసేసుకొని మేము మిక్సీలో వేసుకున్నాం. మన పండు మిర్చిది కూడా పక్కన పెట్టుకున్నాం కదా, ఇది కూడా అది సగం ఇది సగం వేసుకుంటూ మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు దీంట్లోకి ఒక వెల్లుల్లి వేసుకొని ఈ పొడిని కూడా వేసుకుందాం. ఇలా కొద్దిగా బరకగానే చేసుకోవాలి, మరీ సన్న కాకుండా మళ్ళీ లావు కాకుండా ఇలా చేసుకొని గిన్నెలోకి తీసుకుందాం. మళ్ళీ కొద్దిగా వేసుకుందాం. 2 కలిపి ఇలా మొత్తం మిక్సీ పట్టుకున్నాక గిన్నెలోకి తీసుకుందాం. ఒకసారి అంతా చక్కగా కలుపుకుందాం. చక్కగా కలుపుకొని ఇలా పోపు పెట్టుకుందాం. ఈ సంవత్సరం వరకు అయినా నిల్వ ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, బయట అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని 1 కప్పు వరకు ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా వెల్లుల్లి వేసుకుందాం. కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మినపప్పు కూడా వేసుకున్నాం. ఒక 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు,
ఇప్పుడు మనం పచ్చడి వేసుకుందాం దీంట్లోకి. ఒక నిమిషం పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. మన వెల్లుల్లి ఎక్కువ వేగే అవసరం లేదు, కొద్దిగా వేగితే సరిపోతుంది. మన పచ్చడి రెడీ అయిపోయింది. చల్లారనిచ్చి మన గాజు బాటిల్లోకైనా ప్లాస్టిక్ డబ్బాలోకైనా వేసుకుంటే సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది. తడి తగలకుండా చూసుకోవాలి. ఇది వేడివేడి అన్నంలోకి, దోశల్లోకి చాలా సూపర్గా ఉంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. మన చింతకాయ పండుమిర్చి పచ్చడి రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసినాక మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో చెప్పండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.